హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ అండి. ఈ కర్రీ చపాతీకైనా, రైస్‌లోకైనా చేదు లేకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే. ఇక్కడ 3 కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇలా రౌండ్‌గా కట్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. అలాగే పెనం పైన 3 టీ స్పూన్స్ వరకు వేరుశెనగ గుళ్ళను వేసుకుని మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుంటున్నాను. 1 ½ టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్‌లోనే 2 నిమిషాల పాటు వీటిని వేయించి ఓ ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 to 5 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. కాకరకాయలని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందుకని ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. మీడియం ఫ్లేమ్‌లోనే 5, 6 నిమిషాల పాటు టైం పడుతుందండి వీటిని వేయించుకోవడానికి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు వేసుకుని మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు 70% వరకు ఇక్కడే ఫ్రై చేసుకొని ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి 1 ½ టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని కొద్దిగా వేయించుకోండి. 2 ఉల్లిపాయలను పొడువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇందులోనే 3 టమాటోస్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మంట మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకుని టమాటో సాఫ్ట్‌గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటో తొందరగా ఉడుకుతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటున్నాను. ఈ ఉడికే లోపే మనం ఇందాక వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళను గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి టమాటో సాఫ్ట్‌గా ఉడుకుతూ ఉంది. టమాటో వేసినట్టే తెలియకూడదు. ఆ విధంగా సాఫ్ట్‌గా ఉడికితేనే గ్రేవీ చాలా బాగుంటుంది. ఇందులోని 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని లో ఫ్లేమ్‌లో 2 నిమిషాల పాటు ఉడికించుకోండి కారం పచ్చివాసన పోయేంత వరకు. ఇందులోనే గంట ముందు నానబెట్టుకున్న చింతపండు రసం తీసి వేసుకుంటున్నాను. చింతపండు రసాన్ని వేసుకుని మిక్స్ చేసుకుని మరో 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మసాలా ఉడికి ఆయిల్ పైనకి వచ్చినప్పుడు మేము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని ఇందులో వేసుకుంటున్నాను. ఇక్కడ గ్రేవీ కూడా ఉడికించుకున్నాము. కాకరకాయలు కూడా ఆల్రెడీ 70% వరకు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ ఉడికించుకునే అవసరం లేదు. ఈ విధంగా కాకరకాయలను మసాలా పట్టేలా మిక్స్ చేసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ చపాతీకి, రైస్‌కి రెండింటికి చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. మేము వేరుశెనగ గుళ్ళ పౌడర్ వేసుకుంటాం కదా, గ్రేవీ చాలా బాగుంటుంది. వాటర్ చూసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకుని సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి. మేము కాకరకాయ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాము, టమాటో ఫ్రై చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాము. అందుకని గ్రేవీ చూసుకుని సాల్ట్ వేసుకోండి. మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులోనే మేము ఇందాక గ్రైండ్ చేసుకున్న వేరుశెనగ గుళ్ళ పొడిని వేసుకుని మరో 2, 3 నిమిషాల పాటు మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా మసాలాను ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మరో 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చపాతీకైనా, రైస్‌కైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చేదు లేకుండా రుచికరంగా తినొచ్చు.